శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో నేడు మనం సభాపర్వంలో 25వ అధ్యాయం ప్రవచించుకోబోతున్నా. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం జరాసంధుని యొక్క వధ. జర అనేటువంటి రాక్షసు చేత సంధించబడినటువంటి ఆ రాక్షసుడు మగధని పరిపాలిస్తూ వందలాది మంది రాజుల్ని చెరబట్టినటువంటి వాడు. మరికొద్ది రోజుల్లో ఆ రాజుల్ని మహాశివుడికి బలి ఇవ్వబోతున్నాడు. ఆ కారణంగా అదే వంక పెట్టుకుని శ్రీకృష్ణుడు భీమార్జునులతో పాటు ఇక్కడికి బ్రాహ్మణ వేషంలో రావటం, భీముడి సహాయంగా ఆ జరాసంధుడితో ద్వంద్వ యుద్ధం చేయించడం జరుగుతున్నది. గత పాఠంలో మనం భీమసేనుల యొక్క భీమ జరాసంధుల యొక్క ద్వంద్వ యుద్ధం ఎలా ఉంటుంది అనేది వర్ణించాం. ద్వంద్వ యుద్ధంలో ఉండేటువంటి మెళుకువలు కూడా కొన్ని చెప్పుకున్నాం. నేడు ఆ జరాసంధుడి యొక్క మరణం ఎలా సంభవించింది అనేటువంటిది వివరించుకుందాం. ఆ తర్వాత మహారాజులందరూ కూడా చెర నుంచి విడిపించడం జరుగుతున్నది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇరవై ఐదవ అధ్యాయం జరాసంధ వధ. మొట్టమొదటి ఘట్టమే జరాసంధుడు మరణించడం జరుగుతుంది. ఎందుకంటే గత అధ్యాయం మొత్తం అంతా కూడా వారి ద్వంద్వ యుద్ధం చెప్పడం జరిగింది. జరాసంధేన బంధీకృతానాం రాజ్ఞాం కృష్ణేన మోచనం. అంటే జరాసంధుడి యొక్క చెరలో బందీలుగా ఉన్నటువంటి రాజుల్ని విడిపించటం. మోచితై రాజభి కృష్ణాయ రత్నాదీనాం ప్రదానం. ఆ రాజులందరూ కూడా కృష్ణుడికి అనేకమైనటువంటి రత్నాదులు మొదలైనటువంటివన్నీ కానుకగా ఇవ్వటం మొదలైనటువంటి. అలాగే జరాసంధుడి యొక్క పుత్రుడు సహదేవుడు కూడా ఈ ధర్మరాజు రాజసూయ యాగానికి కప్పం చెల్లించడము. అతడు మంచివాడే, జరాసంధుడి కుమారుడు సహదేవుడు మంచివాడే. ఆ సహదేవుడు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ తండ్రికి చేయడం మొదలైనటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో జరుగుతాయి. ముందుగా వైశంపాయనుల వారు భీమసేనస్తతః కృష్ణమువాచ యదునందనం బుద్ధిమాస్థాయ విపులాం జరాసంధవధోత్సయా. జరా భీమసేనుడు తతః ఆ తర్వాత అన్నారు. ఇట్లా తతః అని పెట్టారు అంటే అంతకు ముందు అధ్యాయంలో ఏదైతే వివరించారో దాని తర్వాత అని. తతః తర్వాత ఎప్పుడైతే కార్తీక మాసంలో పాడ్యమి రోజు ప్రారంభించినటువంటి యుద్ధం నిరాటంకంగా 14 రోజులు సాగింది. 14వ రోజు చతుర్దశి రాత్రి పూట జరాసంధుడు క్షీణశక్తుడయ్యాడు. శక్తి క్షీణించింది వాడికి, అలసట కనిపిస్తున్నది, వాడు అలసిపోయాడు అనేటువంటి దృశ్యం గమనించి శ్రీకృష్ణుల వారు చెప్పారు, భీమా వీడు అలసిపోయాడయ్యా, ఏం చేద్దాం అంటే, పోనీ పైపైన కొడతావా, ఏదో చేతులతోనే పుష్టిఘాతాలతో అట్లా కొడతావా, మరీ చంపేస్తున్నావేమో నువ్వు అంటే, ఆ మాటలు విన్నటువంటి భీమసేనుడు కృష్ణమువాచ యదునందనం. యదునందనం కృష్ణం, నందనందనుడు, యదునందనుడు గోపాలనందనుడైనటువంటి శ్రీకృష్ణుడితో ఉవాచ ఏమని, బుద్ధిమాస్థాయ విపులాం జరాసంధవధోత్సయాయ. అందులోనూ మనసులో నిశ్చయించుకుని అంటున్నాడు, జరాసంధ వధ ఈప్సయ. జరాసంధుడి యొక్క వధే తన యొక్క మనోద్దేశంగా, తన మనసులో భావనగా నిశ్చయించుకుని అప్పుడు కృష్ణుడితో అంటున్నాడు, ఈ పాపాత్ముడు నా చేతులు చచ్చేట్లేడు, వీడి నడుము బాగా గట్టిగా బిగించుకుని కూడా వస్త్రం కూడా గట్టిగా బిగించుకుని కూర్చున్నాడు, వీడి ప్రాణాలు గట్టిగానే ఉన్నాయ్యా కృష్ణ. నాయం పాపో మయా కృష్ణ యుక్త స్యాత్ అనురోధితుం ప్రాయేణ యదుశార్దూల బాంధవక్షయ కృత్తవా.
బాంధవక్షయ కృత్తవా. వాడి యొక్క కౌపీనం ఏదైతే ఉంటుందో ఆ వస్త్రం, నడుము బిగించుకునేటువంటి వస్త్రం ఉత్తరాయణం లాంటిది బాగా నడుముకి చాలా గట్టిగా బిగించుకున్నాడయ్యా. వీణ్ణి మయా అనురోధితం యుక్త నవ ఇది నా దృశ్యతే. వీడు నా చేత బంధించబడతాడా, సంహరించబడతాడా, యుక్తమా కాదా అనేటువంటిది నాకు తెలియట్లేదయ్యా కృష్ణ, ఏమిటో మరి అని భీముడు కొంచెం సందేహించాడు, సంశయించాడు. వెంటనే కాస్త నిరుత్సాహపడినటువంటి భీమసేనుని ఉత్సాహపరుస్తూ శ్రీకృష్ణుడు అప్పుడు అసలైనటువంటి విషయం చెప్తున్నాడు. ఇతడు నీ చేతే సంహరించబడతాడయ్యా, ఇది ఆకాశవాణి చెప్పింది, అందువల్ల మేము వదిలేసిన, లేకపోతే మేము వదిలేయక అని కారణం ఇక్కడ ఒకటి చెప్తున్నాడు. ఇది అంతకుముందు ఎక్కడా లేదు, ఈ కారణం చెప్పడం అనేటువంటి. ఏమనంటే ఏవముక్తస్తతః కృష్ణః ప్రత్యువాచ వృకోదరం. వృకోదరం ప్రత్యువాచ. వృకా ప్లస్ ఉదరం, తోడేలు వంటి, తోడేలు పొట్ట వంటి పొట్ట కలిగినటువంటి సన్నటి నడుము కలిగినటువంటి వాడు, అంత చిన్న పొట్టేవాడు భీమసేనుడు అన్నట్టుగా. మరొకటి వృకము అంటే ఈ బొటన వేలు వృకం. వృకము, వృకం పరిమాణంలో జఠరాగ్ని కలిగినటువంటి వాడు ఉదరంలో వృకోదరుడు. ఏవముక్తస్తత కృష్ణ, ఈ విధంగా కృష్ణుడితో చెప్పగానే భీమసేనుడు ప్రత్యువాచ కృష్ణ వృకోదర. భీమసేనుడితో మళ్ళీ తిరిగి సమాధానం ఇస్తున్నాడు. ఏమనంటే త్వరయన్ పురుష వ్యాఘ్ర, ఓ పురుష వ్యాఘ్ర, త్వరయ, త్వరగా, ముందు త్వరగా వాడిని సంహరించవయ్య బాబు. త్వరయన్ పురుష వ్యాఘ్రో జరాసంధ వధేప్సయ. జరాసంధుని వధించేటువంటి కోరికతో నువ్వు త్వరపడు, అదే ఉద్దేశంతో నువ్వు వెంటనే వాడిని సంహరించేటువంటి పనిలో ఉంది. ఎందుకంటే ఇది నా నిర్ణయం కాదు, దైవ నిర్ణయం ఇది. యత్తే దైవం పరం సత్వం యచ్చతే మాతరిశ్వనః బలం భీమం జరాసంధే దర్శయామాసు తదద్యవై. ఎత్తే దైవం పరం సత్వం. పరం దైవం ఏదైతే ఉంటుందో ఆ దైవం అంతా కూడా, ఆ దైవ బలం అనేటువంటిది నీకుంది. యచ్చతే మాతరిశ్వన, వాయుదేవుడి యొక్క అంశవి నువ్వు. మాతరిశ్వన అంటే వాయుదేవుడు. వాయుదేవుడి అంశతో పుట్టినటువంటి నీవు అటువంటి వాయుబలమంతా కలిగినటువంటి వాడివి. బలం భీమం, అందులోనూ ఆ వాయుబలం అనేటువంటిది ఈ జరాసంధుని మీద ప్రదర్శించి జరాసంధుని సంహరించడానికి అనువైనటువంటిది నీ యొక్క బలం. బలం భీమం జరాసంధే దర్శయాసు. ఆసు అనే పదం అంటే వెంటనే, వెంటనే నీ పరాక్రమం అంతా వాడి మీద ప్రదర్శించు, ఈ సమయంలోనే ప్రదర్శించు. అంతేకాకుండా తవైష వధ్యో దుర్బుద్ధి జరాసంధో మహారథ ఇత్యంతరిక్షే త్వస్రౌషం యథా వాయురవాప్యతే. ఇది అంతరిక్షం నుంచి వచ్చినటువంటి, వినిపించబడినటువంటి వాక్కులు, దివ్య వాక్కులు. తవైవ వధ్యో, నీ చేతే వధించబడుతుంది అనేటువంటిది అంతరిక్షంలోంచి ఆకాశవాణి పలుకులే చెప్పే, ఇది నేను చెప్పడం కాదు. తవైష వధ్యో దుర్బుద్ధి జరాసంధ. ఈ దుర్బుద్ధి కలిగినటువంటి జరాసంధుడు ఎంతటి పరాక్రమవంతుడైనా, ఎంతటి మహారథుడైనా సరే వాడు తవ ఏష వధ్య, తవ వధ్య, నీ చేతిలోనే సంహరించబడతాడు అనేటువంటిది నా మాటలు కాదు. ఇది అంతరిక్షే స్వస్త్రౌషం. అంతరిక్షమునందు వినిపించినటువంటి మాటలు ఒకప్పుడు. యదా వాయురవాప్యతే, ఎప్పుడైతే వాయువు ప్రకోపించి వీరి మీద పడుతుందో ఆ వాయువు చేత వీడు సంహరించబడతాడు. నువ్వే వాయువు, ఇంకెవరు కాదు. ఎప్పుడు జరిగింది ఈ వాక్కులు? ఎప్పుడు వచ్చాయంటే బలరాముడు ఒకసారి జరాసంధుని సంహరించడానికి ఉద్యుక్తుడైనప్పుడు వచ్చినటువంటి వాక్కులు ఇవి. ఎక్కడ సందర్భం కూడా చెప్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అంతకుముందు అధ్యాయాలు ఎక్కడా చెప్పాల ఈ జరాసంధుడి యొక్క చరిత్రలో, ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు. కాబట్టి వీటినన్ని మనం సమన్వయించుకుంటూ ఈ కథని లింకప్ చేసుకుంటూ వెళ్ళాలి. గోమంతే పర్వత శ్రేష్ఠే ఏనైష పరిమోక్షిత బలదేవ బలం ప్రాప్య పుణ్యో జీవేత్తు మాగధాత్. గోమంత పర్వతం శ్రేష్టం. పర్వత శ్రేష్టాలలో గోమంత పర్వతం అనేటువంటి పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం దగ్గర ఈ జరాసంధుడికి బలరాముడు, మా అన్నయ్య అయినటువంటి బలరాముడికి యుద్ధం జరిగింది. ఏనైష పరిమోక్షిత బలదేవం. బలదేవం అంటే బలరాముడు. పరిమోక్షిత బలదేవ. బలరాముడు ఇతనితో యుద్ధం చేస్తున్నప్పుడు
అప్పుడు వినిపించాయి. లేకపోతే బలరాముడి చేతిలో పడినటువంటి వాడు ఎవరైనా జీవించి తప్పించుకోగలడా? ఈ వెధవ తప్ప. ఆకాశవాణి పలికింది. దాంతో బలదేవుడి యొక్క చేతుల నుంచి వీడు తప్పించుకోగలిగాడు. బలదేవం ప్రాప్య అంటే బలదేవుణ్ణి సమీపించి యుద్ధంలో శత్రువుగా ఎదుట నిలిచి కో అన్యో జీవేత్తు మాగధాత్, వేరొకడు ఎవడైనా బతకగలడా? మాగధాత్, ఈ జరాసంధుడు తప్ప మిగతా ఎవరైనా కూడా బలరాముడి చేతిలో పడి జీవించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పు, నువ్వు చెప్పు. కాబట్టి వీడు ఇంకా బతికి బట్టగట్టాడంటే కేవలం దైవవశాత్తు. వాడు వాయువు వలన వస్తాడు. ఆ వాయువు నీవే, ఇంకెవరు కాదు. తదస్య మృత్యుర్విహిత స్వధృతే నమహాబల. స్వధృతే, స్వధృతే అంటే నీవు తప్ప. అస్య మృత్యు, వీడి మృత్యువు ఇంకొకరి చేతిలో లేనే లేదు, నీ చేతిలో తప్ప. కాబట్టి వెంటనే ఉపక్రమించి వాడిని సంహరించు అని వాయుం చింత్య మహాబాహు. నువ్వు ఒక్కసారి నీ తండ్రి వాయువుని స్మరించు. నీ తండ్రి వాయువుని స్మరించి ఆ వాయు బలంతో జహీమం మగధాధిపం, మగధాధిపం ఇమం మగధాధిపం జహీ, ఈ మగధరాజు అయినటువంటి జరాసంధుని సంహరించే, పడగొట్టేసి. నీ తండ్రిని నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో. నీ తండ్రి యొక్క అంశవి నీవే, నీలో సమస్తమైనటువంటి వాయువ శక్తి నీలో ఉందయ్యా, కాబట్టి కొట్టేసే, పడగొట్టేసే అన్నాడు. ఇది కృష్ణుడి యొక్క ఆజ్ఞ. వైశంపాయన ఉవాచ ఏవ ముక్తస్తతో భీమో మనసా చింత్య మారుతం జనార్దనం నమస్కృత్య పరిష్వజ్యత ఫల్గుణం. ఈ విధంగా ఏవముక్త భీమ, తతో ఈ విధంగా భీముడితో కృష్ణ పరమాత్ముడు పలకగానే మనసా అచింత్య మారుతం, మనసారా ఆ తండ్రి అయినటువంటి వాయుదేవుడికి నమస్కరించి ప్రణామాలు సమర్పించి, అలాగే జనార్దన అపి నమస్కృత్య శ్రీకృష్ణ పరమాత్ముడి కూడా నమస్కరించి పరిష్వజ్యత ఫల్గుణం, పక్కనే నుంచి ఉన్నటువంటి ఫల్గునుడు, ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి ఆ అర్జునుడికి పరిష్వజ్య నమస్కారం చేసి వాడికి పరిష్వజ్య అంటే ఆలింగనం చేయడం. కృష్ణుడికి వాయుదేవుడికి అయిన తండ్రికి నమస్కారం చేశాడు. తమ్ముడు అక్కడ ఉంటే ఒక్కసారి ఆలింగనం చేసుకుని ఇక వీడి సంగతి చూస్తా చూడు తమ్ముడు అంటూ బయలుదేరాడు. ప్రభంజన బలావిష్టో, ప్రభంజన బల ఆవిష్ట అంటే మలయమారుత పర్వతాలన్నీ కలిసి వీడిలో బలం అలా చేకూరినట్టుగా ఒక్కసారి ఆవేశం పూరినట్టుగా వచ్చేశాడు. ప్రభంజన బలావిష్టో జరాసంధమరిందమ, ఒక్కసారిగా జరాసంధుని మీద విరుచుకుపడ్డాడు. ఎవరు? అరిందమ, శత్రుమర్దనుడైనటువంటి భీమసేనుడు జరాసంధుని మీద అలా విరుచుకుపడి ఉక్షిప్య, అలా పడిపోయి ఉన్నటువంటి ఆ జరాసంధుని పైకి లేపి, తన బలంతో పైకి లేపి ఉక్షిప్య భ్రామయామాస బలవంతం మహాబలః భ్రామయత్వా శత గుణం జానుభ్యాం భరతర్షభ. ఉక్షిప్య భ్రామయామాస బలవంతం మహాబల, మహాబలుడైనటువంటి భీమసేనుడు వాడితో కంటే అట్లాంటి బలమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి జరాసంధుణ్ణి ఒక్కసారి పైకి లేపి, ఉక్షిప్య అంటే పైకి లేపడం, వాడి యొక్క శరీరానంతా పైకెత్తి పట్టుకున్నాడు, రెండు చేతులతో పట్టుకుని భ్రామయామాస మొత్తం పైన తిప్పుతున్నాడు, గిర 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 తిప్పుతున్నాడు. అన్నిసార్లు ఈయన తిరుగుతున్నాడు భీమసేనుడు కూడా. వాడి శరీరాన్ని తిప్పి 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 భ్రామయత్వా శతగుణం, ఎన్నిసార్లు తిప్పాట? శతగుణం, 100 సార్లు గాలిలో తిప్పి 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 వాడి కళ్ళు బయలు గమ్మేలా తిప్పి ఒక్కసారి కింద పడేస్తుంది. జానుభ్యాం భరతర్షభ, ఆ కాళ్ళు పట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పుతున్నాడు, తిప్పి 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 100 సార్లు తిప్పి భవంజ పృష్టం సంక్షిప్య నిష్పిష్య వినద విననాదచ. భభంజ పృష్టం, అలా కాళ్ళు పట్టుకున్నటువంటి వాడు కాస్త పృష్టం బభంజ, ఒక్కసారిగా ఏదో బండరాయి, సాకల బండరాయి వేసి కొట్టినట్టుగా నేలకేసి పెద్ద బండరాయి వేసి విసిరి పారేశాడు. భభంజ పృష్టం సంక్షిప్య నిష్పిష్య విననాద, విననాద అంటే ఒక్కసారిగా విసిరేసి ఆనందంతో సింహనాదం చేశాట భీమసేనుడి కాస్త. కింద పడిపోయాడు ఆ రాక్షసుడు. 100 సార్లు తిప్పి 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 కొడితే ఇంకేముంటుంది వాడి కళ్ళు బయలు గమ్మనే జరాసంధుడికి. అయినా సరే కింద పడినటువంటి వాడి మీద పడి కరే గృహీత్వా చరణం, పట్టుకున్నాడు, ఇక పాదం వాడు పట్టుకున్నాడు,
చేత్తో పట్టుకుని ఇక రెండు భాగాలుగా చీల్చి చెండాడేస్తున్నాడు. కరే గృహీత్వా చరణం ద్విధా చక్రే మహాబలః తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య చ గర్జతః. కరే గృహీత్వా చరణం, దీనికంటే ముందే ఇంకా ఆ శ్లోకం వస్తే బాగుంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు రెండుగా చీల్చి చూపించినటువంటిది తర్వాత శ్లోకంలో ఇచ్చారు ఇక్కడ. అయితే భవంజ పృష్టం సంక్షిప్య నిష్పిష్య విననాదచ కరే గృహీత్వా చరణం, జరాసంధుడి యొక్క చరణం పట్టుకుని ద్విధా చక్రే మహాబలః, వాడి ఒక కాలు మీద కాలేశాడు, ఇంకో కాలు చేత్తో పట్టుకున్నాడు, లాగి పారేశాడు శరీరాన్ని రెండు భాగాలు. ద్విధా చక్రే, విడతీసి పారేశాడు మొత్తం శరీరం. తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య చ గర్జతః, అలా సాగదీసేసి వాడిని రెండు భాగాలుగా చేయబోతుంటే శ్రీకృష్ణుడు చూపిస్తున్నాడు అక్కడ. తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య, అలా విడదీస్తున్నటువంటి ఆ పాండవుడు భీమసేనుని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ గర్జన మొదలైనవి ఉన్నాయి చూసారు, ఆ గర్జనలకి మొత్తం ఊరంతా కంపించిపోతుంది. చుట్టూతా చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో మ్యాచ్ చూస్తున్నట్టుగా వేలాది మంది అక్కడ గ్యాలరీలు నిండిపోయి చూస్తున్నారు, వేలాది మంది. వీడి గర్జనలకి, భీమసేనుడి యొక్క ఆవేశానికి, ఆ పడిపోయినటువంటి వాడి జరాసంధుడి యొక్క పరిస్థితి చూసి అభవత్తుములో నాద సర్వప్రాణి భయంకర, సమస్తమైనటువంటి ప్రాణికోటి భయకంపితులైపోయినాయి. అక్కడ ఉన్నటువంటి చూసేవాళ్లే కాదు, మిగిలినటువంటి ప్రాణులు కూడా, పశుపక్షాదులు కూడా వణికిపోయినాయి. అభవత్తుములో నాద, తుములమైనటువంటి ఆ నాదానికి వణికిపోయి విత్రేసుర్మాగధా సర్వే స్త్రీణాం గర్భాశ్చ శుశ్రువుః. మాగధా సర్వే, ఆ మగధ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విత్రేసు, చెమట్లు పట్టినే, మొత్తం అందరూ మూత్ర విసర్జన చేశారు. అంతేకాకుండా సర్వే స్త్రీణాం గర్భాశ్చ శుశ్రువుః, గర్భవతులైనటువంటి స్త్రీలకి అక్కడ గర్భస్రావం జరిగింది. వీడి అరుపుకి భయం కంపితులైపోయింది. భీమసేనస్య నాదేన జరాసంధస్య చైవ, ఓ పక్కన భీమసేనుడి యొక్క ఉత్సాహపు నాదాలు, ఓ పక్కన జరాసంధుడి యొక్క మరణపు నాదాలు, చావు కేకలు. వీళ్ళ యొక్క ఆర్తనాదాలు వినేటప్పటికీ భయకంపితులైపోయారు అక్కడ. కిం ను స్యాద్ హిమాన్ భిన్నః కిం ను స్విద్దీర్యతే మహీ, కిం ను స్యాత్ హిమవాన్ భిన్నః, ఏమిటి ఏమన్నా హిమవంతుడి పర్వతం ఏమన్నా బద్దలు అయిపోయిందా, ముక్కలు అయిపోయిందా? కిం ను స్యాత్ హిమవాన్ భిన్నః, హిమవత్ పర్వతం ఏమన్నా పడి ముక్కలు అయిపోయిందా? కిం ను స్యాత్ దీర్యతే మహి, భూమి ఏమన్నా చీరిపోయిందా? దీర్యతే, చీల్చబడిందా ఏమన్నా అన్నంతగా భూకంపాలు, పిడుగులు పడితే ఎట్లాంటి చప్పుళ్ళు వస్తాయో ఆ విధమైనటువంటి చప్పుళ్ళు విని ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు వీళ్ళ యొక్క అరుపులకి. ఈ విధంగా వారిద్దరి మధ్యలో భీకరమైనటువంటి సంగ్రామం జరిగింది. ఇతి వై మాగధ జగ్నుర్భీమసేనస్య నిఖనాత్, భీమసేనుడి యొక్క ఆర్తనాదాలకి మొత్తం మాగధ రాజ్యం అంతా అల్లకల్లోలమైపోయింది. కేవలం వీడి కేకలతోనే. జరుగుతుంది ఇంకా ఘోరం, అనుభవిస్తున్న వాడి పరిస్థితి ఇంకేం చెప్పాలి. తతస్తు, అప్పుడు భగవాన్ కృష్ణో జరాసంధ జిఘాంసయ, ఇక జరాసంధుడు మరణించే సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు భీమసేనం సమాలోక్య, భీమసేనుడు చూస్తూ ఉండగా, భీమసేనుడు ఎంతసేపు శ్రీకృష్ణుడు వారి సంకేతాలు ఎప్పుడు గుర్తు చూసుకుంటూ ఉంటాడు. ధర్మరాజు, భీమసేనుడు వీళ్ళందరూ కూడా పరమాత్ముడిని అనుసరిస్తూనే ఉంటారు. సమాలోక్య, భీమసేనుని చూస్తూ నలం జగ్రాహ పాణిన, పాణిన తన చేత్తో అక్కడ ఉన్నటువంటి ఒక నలం తీసుకున్నాడు. నలము అంటే గడ్డి పరకలో అదొక విధానమైనటువంటి, మామూలుగా పళ్ళు తోముకునే పుల్లలు ఎట్లా ఉంటాయో దానికి వాడేటువంటి ఒక గ్రాసం, ఒక రకమైనటువంటి గడ్డి పరక, ఓ గడ్డి పరక నలం. దాన్ని తీసుకుని నలం జగ్రాహ పాణిన, తీసుకుని ఏం చేశాట శ్రీకృష్ణుడు, ద్విధా చిచ్ఛేద వై తత్తు జరాసంధవధం ప్రతి, జరాసంధవధం ప్రతి, జరాసంధుని ఇలా వధించు అనే సూచనగా శ్రీకృష్ణుడు ఒక సంకేతం ఇచ్చాడు. ఏం చేశాడు? ద్విధా చిచ్ఛేద వై, ద్విధ అంటే ఆ తీసుకున్నటువంటి గడ్డి పరకని, ఆ పుల్లని కాస్త ద్విధా చిచ్ఛేద ఇలా చూపించాట, ఇలా చీల్చున్నాయన వాడిని అని చెప్పి రెండు రకాలుగా చీల్చబడేసి, అది భీమసేనుడు చూసేట్టుగా చేశాడు ఆ పని.
ఈ సంకేతం అర్థమైపోయింది. లేకపోతే ఊరికే గడ్డి పీక్కుంటూ కూర్చుంటాడు శ్రీకృష్ణుడు. కాదు కదా. అంత యుద్ధం చేస్తున్నప్పుడు అన్ని రోజుల యుద్ధంలో ఈ రోజే ఈ క్షణంలోనే భీమసేనుడు చూస్తుండగా జరాసంధుడు నీరసించి పడిపోయిన క్షణంలో తిప్పి కింద పడేసినప్పుడు ఆ పాదం పట్టుకుని ఇంకో పాదం ఇంకో చేత్తో వాడి రెండో కాలు పట్టుకున్న సందర్భంలో భీముడు చూస్తూ ఉండగా కరెక్ట్ గా ఇలా అన్నాడు అంతే. చించేసి పారేసి ఒక్కసారి అర్థమైపోయింది. ఆ సమయంలో అట్లాంటి భీమసేనుడి యొక్క బుద్ధి బలం మెచ్చుకోవాలి. ఆ క్షణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేసిన చేష్టని ముందు అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే కాస్త భీమసేనుడికి బాహుబలం ఎక్కువ కానీ బుద్ధి బలం చాలా తక్కువ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. చూడంగానే అర్థం చేసుకున్నాడు. కానీ యుద్ధ యుద్ధ నైపుణ్యాలన్నీ తెలిసిన వాడు కాబట్టి తతస్వాజ్ఞాయ తతస్వాజ్ఞాయ తస్యైవ పాదముక్షిప్య మారుతి. మారుతి ఎందుకంటే ఇప్పుడు భీమసేనుల్లో ఉన్నటువంటిది మారుతే. ఎందుకంటే వాయునందనుడైన వాయువుని స్మరించుకుని అటువంటి ఆ వాయువునితో ఉన్నటువంటి బలాన్నంతా కూడా తనలో ఆవహించుకున్నటువంటి వాడు. అటువంటి ఈ మారుతి, మరుతుని కుమారుడు మారుతి హనుమంతుడి తమ్ముడేగా. తతస్వా తతస్వాజ్ఞయ ఆజ్ఞాయ శ్రీకృష్ణ పరమాత్ముల వారి యొక్క ఆజ్ఞతో తస్యైవ పాదముక్షిప్య ఓ పాదాన్ని అలా పైకి లేపేసి చేత్తో ద్విధా బభంజ తద్గాత్రం ప్రాక్షిపద్ విననాదచ. భయకంపితులైపోయేట్టుగా ఎదుటి వాళ్ళు చూసి దడుచుకునేటువంటి విధంగా ఒకసారి విననాదం పెద్దగా అరుస్తూ ఆ శరీరాన్ని కాస్త ద్విధా బభంజ తద్గాత్రం. గాత్రం అంటే శరీరం. ఆ రాక్షసుడి జరాసంధుడి యొక్క శరీరాన్ని రెండు ముక్కలుగా చీల్చి పారేశాడు. చీల్చేసి అలా విసిరి పారేశాడు. పరమాత్ముడు చూపించాడు కదా, ఇలా అన్నాడు. వీడు కూడా ఇలా చీల్చేసి ఇలా అన్నాడు, రెండు ముక్కలు. అయితే జరాసంధుడికి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి బలం ఎట్లా తయారైంది వాడి శరీరము? వాడు పుట్టడం ఎలా పుట్టాడు? మహర్షి ఇచ్చినటువంటి ఫలాన్ని, ఒక ఫలం ఇస్తే ఈ జరాసంధుడి తండ్రి ఆయన ఇద్దరు భార్యలకు ఇస్తే ఆ ఇద్దరు భార్యలులో ఒకళ్ళే తినాల్సింది పండు, ఇద్దరు చిరసొకంగా కోసి తిన్నారు. దాంతో ఆ తల్లులిద్దరికి కూడా రెండు శరీర భాగాలు పుట్టాయి అంతే. ఆ శరీర భాగాలని జరా అనేటువంటి రాక్షసి సంధి చేసింది, జరాసంధుడు అయ్యాడు. ఇప్పుడు భీముడు ఇలా విడదీశాడు మళ్ళీ ఆ శరీర భాగాలు. ఏమైంది? మళ్ళీ అతుక్కుపోయినాయి వాటంతా అవే వచ్చేసి. అది చెప్తున్నాడు ఇక్కడ వర్ణించడం. పునఃసంధాయతు తదా. ఎప్పుడైతే భీమసేనుడు అలా విభజించి విడతీసేసి ఎంతో కష్టపడి అంత భీభత్సంగా సంహరిస్తే మళ్ళీ రెండు అతుక్కుపోయినాయట రెండు శరీర భాగాలు. పునఃసంధాయతు తదా జరాసంధం. జరాంధ అన్నారు. జరాసంధ ప్రతాపవాన్. ప్రతాపవంతుడైనటువంటి ఆ జరాసంధుడు మళ్ళీ అలా సంధించబడిపోయాడు. మళ్ళీ లేచి యుద్ధం చేశాడు వాడు. భీమేన చ సమాగమ్య బాహుయుద్ధం చకార. మళ్ళీ భీముడితో బాహుయుద్ధానికి సిద్ధమై మళ్ళీ లేచి నుంచుని యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ యుద్ధం బాగా జరిగింది. తయో సమభవత్ యుద్ధం తుములం రోమహర్షణం. రోమహర్షణం అంటే రోమాలు నిక్కబడుచుకునేటువంటి విధంగా తుములం అతి భయంకరమైనటువంటి భయంకరమైన సంగ్రామం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్పి వర్ణించారు. వాడు లేచి కూర్చొని మళ్ళీ యుద్ధం చేయడం అనేది ఇది చిత్రమైంది. శ్రీకృష్ణుడు ఒకసారి ఇదేంటి ఇలా జరిగిందా అనుకునేట్టుగా జరిగింది వాడి యొక్క. అన్ని తెలిసిన పరమాత్మ కూడా ఇలా పడేశాడు. చేయటంలో చిన్న, ఇది మన కోసమే, మిగతా వాళ్ళందరూ చూడటం కోసం. అందులో భీమసేనుడికి కాస్త నేర్పించడం కోసం. సర్వలోకక్షయకరం సర్వభూత భయావహం. ఎట్లా ఉంది వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం అంటే సర్వలోకక్షయం. అన్ని సమస్తమైనటువంటి లోకాలు క్షయమైపోతున్నాయా, నాశనమైపోతున్నాయా, అంతరించిపోతున్నాయా అనేట్టుగా. సర్వభూత భయావహం. సమస్తమైనటువంటి ప్రాణులకి భయకంపితులైపోయే విధంగా, సమస్త ప్రాణులు కూడా భయానికి లోనయ్యేటువంటి విధంగా ఇద్దరి మధ్యలో అత్యంత భయంకరమైన సంగ్రామం జరిగింది. ఆ తర్వాత కూడా ఎందుకంటే లేచాడు శుభ్రంగా, మళ్ళీ అలా కలిసిపోయాడు, మళ్ళీ లేచి యుద్ధం చేస్తున్నాడు వాడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఇంకో దర్భ తీసుకున్నాడు. పునః పునః కృష్ణస్తమిరిణం ద్విధా విచ్ఛిద్య మాధవ. మళ్ళీ తం ఇరిణం. ఇరిణం అంటే ఆ దర్భ పరక, ఆ గడ్డి పరకలో ఉండేటువంటి ఒక నలం అనేటువంటి గడ్డి పరక. ఆ గడ్డి పరక పేరు నలం.
పునః కృష్ణస్తమిరినం ద్విధా విచ్ఛిద్య మాధవ. మళ్ళీ తీసుకున్నాడు. భీమసేనుడు చూస్తూ ఉండగా మళ్ళీ దాన్ని ద్విధా విచ్ఛిద్య, రెండుగా ఇలా విడదీసి చూపించి స్పష్టంగా చూపించాడు. వ్యత్యస్త వ్యత్యస్త ప్రాక్షిపత్తత్తు జరాసంధ వధేప్సయ. జరాసంధ వధేప్సయ. జరాసంధుడి యొక్క వధని కోరుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వ్యత్యస్త ప్రాక్షిపత్తత్తు, ఆ గడ్డి పరకల్ని వ్యక్షిప్తం అనే పదం ఇందాలని ఇలా పడేశాడు. ఇప్పుడు ఏమన్నా వ్యక్షిప్తం అంటే రెండు అటు ఇటు తిప్పి ఇలా రెండు భాగాలు పడేశాడు. వ్యత్యస్తము అంటే వ్యతిరేకమైనటువంటి దిక్కులలో ఆ గడ్డి పరకల్ని, చీల్చిన గడ్డి పరకల్ని వ్యతిరేక దిశలో, సవ్యము అపసవ్యం అంటారే ఆ విధంగా పడేశాడు. భీమసేనుడికి అర్థమైంది. ఓహో అనుకున్నాడు. సరే ఇది చేద్దాం. ఒకసారి చీల్చిన వాడికి ఎన్నిసార్లు చీల్స్తే ఉంది, మళ్ళీ పట్టుకున్నాడు. అవకాశం చూసి భీమసేనస్తదా భీమసేనస్తదా జ్ఞాత్వా, ఆ విషయాన్ని తెలుసుకుని నిర్భిభేద చ మాగధం, మళ్ళీ ఓ పట్టుపట్టాడు మాగధుణ్ణి. కింద పడేశాడు, తొక్కాడు, కాలు తొక్కాడు, రెండో కాలుని చేత్తో పట్టుకున్నాడు, లాగి వారేశాడు మళ్ళీ శరీరాన్ని. నిర్భిభేద చ మాగధం. నిర్భిభేద, ఒక్కసారి భేదించి వారేశాడు ఆ మాగధ దేశం రాజైన జరాసంధుడి యొక్క శరీరాన్ని. ద్విధా వ్యత్యస్త్యపాదేన ప్రాక్షిపచ్చ నాద, మళ్ళీ ఒక్క సింహనాదం చేశాడు మంచి ఊపులో. రెండు ముక్కలు చేసి ఆ శరీర భాగాల్ని వ్యత్యస్య పాదేన ప్రాక్షిపచ్చ, పాదేన ద్విధా కృత్వ, పాదం మీద తొక్కి ఇంకో పాదంతో పైకి లేపేసి వాడిని వ్యత్యస్త, వ్యతిరేకమైనటువంటి దిక్కులలో ప్రాక్షిప, ఆ శరీర భాగాల్ని విడదీసి పారేశాడు. ఎప్పుడైతే విభిన్నమైనటువంటి డైరెక్షన్స్ లో ఆ శరీర భాగాల్ని పడేశాడో భీమసేనుడు చూస్తూ ఉండగానే ఆ మాంసము రక్తము ఎండిపోయినాయి అప్పటికప్పుడే. శుష్క మాంసాస్తి మేధస్త్వభిన్న మస్తిష్క పిండకట. మరుక్షణంలోనే ఎప్పుడైతే అటు ఇటు పడేశాడో ఆ ముక్కల్ని, మాంసము, అస్థి, అస్థి అంటే ఎముకలు, మాంసము, ఎముకలు, మేధస్సు, అలాగే రక్తము, మస్తిష్కము, పిండం మొదలైనటువంటి రక్త మాంసాలు, శరీర భాగాలు అన్నీ కూడా శుష్కమైపోయినట్టు, ఎండిపోయినట్టు కృషి. ఆ తర్వాత ఈ జరాసంధుడి యొక్క శరీరాన్ని, పార్థివ దేహాన్ని తగిన సంస్కారాలు చేయటానికి కుమారుడు సహదేవుడు రావటము, ఇవన్నీ కూడా రేపటి శ్లోకాల్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా దీంట్లో 70-80 శ్లోకాల వరకు ఉన్నాయి. రేపు మనం మళ్ళీ దీంట్లో కంటిన్యూ చేస్తున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.